నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. ఏప్రిల్ 27న ఆదివారంతో కూడిన అమావాస్య. అమావాస్య అంటేనే పరిహారాలకు ప్రత్యేకం. అందులోనూ ఆదివారం రోజు అమావాస్య వస్తే అది చాలా విశేషమైన అమావాస్య అని చెప్పవచ్చు. ఈరోజు ఈ 2 వస్తువులను తెచ్చుకుంటే మనకు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అని పండితులు చెప్తున్నారు. కావున మీరు ఈ 2 వస్తువులను ఖచ్చితంగా ఆ రోజు ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే ఈ యొక్క అమావాస్య చాలా శక్తివంతమైనది, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. కావున మీరు ఈ 2 యొక్క అమావాస్య తిథి రోజున చక్కగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అమావాస్య తిథికి చాలా శక్తి ఉంటుంది. అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసినా మనకు కలిసి వస్తుందని నమ్మకం. అదే ఆదివారంతో కూడిన అమావాస్య తిథికి ఎంతో శక్తి ఉంటుంది. చాలా మందికి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి, అనేక ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన తిథి రోజున పరిహారాలు పూజల వల్ల 100% వారి ఇబ్బందులు సమస్యల నుండి బయటపడతారు అని పండితులు చెప్తున్నారు. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు మంత్ర సాధన చేసేవారు, జప సాధన చేసేవారు, ఏదైనా సరే కొత్త విషయం నేర్చుకోవాలనుకునేవారు, అలానే కొంతమంది వేద పండితులకు ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనది అని చెప్పవచ్చు. కాబట్టి ఇది ఎంతో గొప్ప అమావాస్య. ఈ రోజున మనం ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, మనకు చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. మా పైన లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, అమ్మవారు కరుణించటం లేదు, మాపై లక్ష్మీ అమ్మవారు జాలి చూపటం లేదు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఇది అద్భుత అమావాస్య. ఈరోజు ఇప్పుడు చెప్పబోయే వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. మీ దశ మారిపోతుంది, మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మొదటి వస్తువు వెండి. మన దగ్గర స్తోమత ఉంటే కనుక తెచ్చుకోగలము అనుకుంటే ఒక చిన్ని వెండి గిన్నె కానీ, వెండి చిన్న ప్లేట్ కానీ, ఈరోజు వెండికి సంబంధించి ఏ వస్తువైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. వెండి కాయిన్ లేదంటే లక్ష్మీదేవి ప్రతిమ వెండిది ఉంటే తెచ్చుకోండి. చిన్న లక్ష్మీదేవి వెండి కాయిన్ అయినా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. వెండిని ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుత ఫలితం వస్తుంది. మీరు తప్పకుండా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆదివారం అమావాస్య చాలా శక్తి ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ అని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పటం జరిగింది. కాబట్టి అంతటి మంచి రోజును మనం వదులుకోకుండా వెండికి సంబంధించింది ఏ వస్తువైనా మనం ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. మీకు స్తోమత ఉంటే వెండి వస్తువును తెచ్చుకోండి. ఒకవేళ స్తోమత లేదంటే మేము తెచ్చుకోలేము, ఏం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పు ప్యాకెట్ను, అంటే కల్లుప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. కల్లుప్పు, దొడ్డుప్పు, ఇలా రకరకాలుగా ఈ ఉప్పును పిలుస్తూ ఉంటారు. మనం దీనిని నెగటివ్ ఎనర్జీని తీసివేయటానికి వాడతాము, దిష్టి తీసేయటానికి వాడతాము, వంటల్లో వాడుతాము. అలాగే కాకుండా ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి మీరు ఉప్పు ప్యాకెట్ను మీరు ఈరోజు తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొత్తది, అంటే ఒక 10 రూపాయలు పెట్టి కొత్త ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా 10 నుండి 15 రూపాయలు పెడితే రాళ్ల ఉప్పు ప్యాకెట్ వస్తుంది. ఈ యొక్క అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి. మీకు వెండి వస్తువు కొనేంత స్తోమత మీకు ఉంటే ఒక చిన్న వెండి కాయిన్ను కొనండి. ఏ వస్తువైనా పర్వాలేదు, మనం వెండిని కొంటే చాలా మంచిది. లేదా ఉప్పు ప్యాకెట్ను మన ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పును ఇంటికి తెచ్చుకొని దానిని పూజ గదిలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతాము. ధన ఆకర్షణ పెరుగుతుంది. మన ఇంట్లో చెడు ఉంటే దాని నుండి విముక్తి కలుగుతుంది. చెడు సమస్యల నుండి మనం బయటపడతాము. మరొక వస్తువు పటిక. దీనిని ఆలం అంటూ ఉంటాం. దీన్ని దిష్టి కోసం మనం వాడుతూ ఉంటాం. ఇది పూజా స్టోర్స్లో లభిస్తుంది. నార్మల్గా కొన్ని షాప్స్లో కూడా ఇది దొరుకుతూ ఉంటుంది. పటిక 1/2 కిలో గడ్డ దొరుకుతూ ఉంటుంది. దాన్ని మీరు ఇంటికి తెచ్చుకోండి. దాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవటం వల్ల దాని నుండి మీరు చాలా వరకు పెద్ద కష్టాల నుండి బయటపడవచ్చు. ఎందుకని అంటే ఈ తెలుపు రంగులో ఉండే పటిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అంతేకాదు
ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఇలా ఈరోజు పట్టికను ఇంటికి తెచ్చుకున్నాక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. పట్టికను ఇంటికి తెచ్చుకోగానే ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ పట్టికను పెట్టుకుంటే ఆ పట్టికకు ఇంకా శక్తి వస్తుంది. అలా ఆ పట్టిక శక్తివంతంగా మారిన తరువాత ఈ పట్టికపై పసుపు కుంకుమ వేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి ఒక చిన్న మూటలా కట్టి మన ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. అలా చేస్తే చాలా అద్భుత ఫలితం కలుగుతుంది. ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. దుష్ట శక్తుల నుండి మనకు విముక్తి కలుగుతుంది. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం తరచూ పాడైపోతూ ఉంటే, అంటే ఒకరి తర్వాత ఒకరికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకునే వాళ్ళు ఈ ఆదివారంతో కూడిన అమావాస్య తిథిని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంట్లో విపరీతంగా సమస్యలు గొడవలు వస్తూ ఉంటే ఈ పరిహారం చేసుకుంటే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా పట్టికను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజించి ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడతీయండి. ఈ అద్భుతమైన రోజు ఇలా చేస్తే చాలా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ధనయోగం కలుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇంటి పరంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగి శరీరం పరంగా బాగుంటుంది. కాబట్టి మీరు ఇలా ఈ పట్టికను తెచ్చుకోండి. అధికంగా కష్టం ఉంది, బాధ ఉంది, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని భావించేవారు ఖచ్చితంగా పట్టికను తెచ్చుకోండి. అలా కుదరకపోతే ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. మీ స్తోమతను బట్టి ఈ వస్తువులను తెచ్చుకోండి. ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది. ఇవి తెచ్చుకున్నాక ధనం కలిసి వస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ దశ తిరిగి ఐశ్వర్యం కలుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.